ఈజ్మెంట్ రైట్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా సాంప్రదాయంగా మీకున్న హక్కులు తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు. ఒక రోడ్డు కావచ్చు, యాక్సెస్ కావచ్చు, మరొకటి కావచ్చు. చట్టం స్పష్టంగా అధికారాన్ని ఇచ్చింది. మీ జిల్లా కలెక్టర్ కానీ, లేకపోతే మీ జాయింట్ కలెక్టర్ కానీ, మీ ఆర్డీఓ కానీ చట్టబద్ధంగా పాత సిఆర్పిసి, ఇప్పుడు కొత్త పేర్లు పెట్టారు కదా, భారత శిక్ష వాటెవర్, ఆ స్మృతుల కింద ఒక రోడ్డుని ఆపే హక్కు ఎవరికి లేదు, ప్రభుత్వానికి సైతం లేదు. అలాగే నీరు మళ్లించేది ఆపే హక్కు ఎవరికి లేదు. దాన్ని ఉపయోగించట్లా. మన అధికార యంత్రాంగం అంతా పైవాడికి దిహూజలు అంటమే తప్ప చట్టాన్ని ఉపయోగించట్లా. ఎగ్జిస్టింగ్ లా బ్రిటిష్ కాలం నుంచి ఇట్స్ అడిక్వేట్. అట్లాగే నర్సయ్యగౌడ్ గారు చాలా విలువైన విషయాలు చెప్పారు. రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు. మన రాజకీయం, పరిపాలన, లంచాలు మొత్తం భూమి చుట్టూ తిరుగుతున్నాయి. రెండోది, ఈ భూముల విషయంలో కోల్పోయేవాడు, నష్టపోయేవాడు ఒకడు, బాగా లాభపడేవాడు మరొకడు. విన్నర్స్ అండ్ లూజర్స్. ఇప్పుడు నగరం పెరగొద్దని ఎవరు అంటలా. మనం కనుక ఇప్పుడు పొద్దున పత్రికలు రాగానే వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళంతా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చున్న సోమాజిగూడలో అభివృద్ధి నిరోధకులు, మేము అభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తుంటే వీళ్ళంతా ఆపుతున్నారు అంటారు. అభివృద్ధి వద్దని మనం అంటల్లా. కానీ అభివృద్ధి పేరుతో కొందరు నష్టపోయేవాళ్ళు, కొందరు లాభపడే వాళ్ళని చేయడం అధర్మం అంటున్నాం. ఇద్దరికీ న్యాయం చేయడం ఎట్లా అని ఆలోచన చేయకపోతే అంతకంటే దుర్మార్గం లేదు. కరుణాగోపాల్ గారు చెప్పారు భూసేకరణ విషయంలో. అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. మనకు తెలియక భూములు అమ్ముకున్నప్పుడు, వ్యవసాయ భూములు అమ్ముకున్నట్టయితే మీరు బ్లాక్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ మీద ట్యాక్స్ లేదు. వ్యవసాయ భూమి మీద ఎంత రేటుకు అమ్ముకున్నా కూడా ట్యాక్స్ లేదు. వ్యవసాయేతర భూమి అయినట్టయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఉంటుంది, పట్టణాల్లో ఉన్న భూమి అయితే. అది తెలియక ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా వస్తుందేమో క్యాష్ రూపంలో అంటే క్యాష్కి అమ్ముకుంటున్నాం. రికార్డుల్లో మనకు తక్కువ ఉంటుంది. భూసేకరణ చేస్తే వాడు దాన్ని చూపెట్టి ఇస్తున్నాడు మనకి. రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు మీకు నిర్దిష్టంగా కొన్ని సూచనలు ఆలోచించండి. ఏం చేద్దామో మనంతా కూర్చుని ఓ ప్రయత్నం చేద్దాం. అభివృద్ధికి మనం వ్యతిరేకం కాదు, కానీ భూమిని గురించి మనం ఏం చేసినా కూడా పారదర్శకంగా ఉండాలి. ఇవాళ పారదర్శకత లేదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని వాడికి జోను మార్చేస్తారు. మనందరికీ తెలుసు. బెంగళూరు సిటీ అంతా, రాజకీయం అంతా ఇదే. మన రాష్ట్రమే కాదు, మహానగరాలు ఎక్కడున్నా కూడా అభివృద్ధి జరుగుతుందంటే బెంగళూరు రాజకీయం మొత్తం ఆ జోన్లు మార్చుతాయి, మాస్టర్ ప్లాన్ మార్చుతాయి. పారదర్శకత లేదు. రెండోది, ధర్మం లేదు. నష్టపోయేవారు రైతులు, డబ్బు పొందేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేల కోట్లు పెట్టుబడి పెట్టే పెద్దవాళ్ళు. కాబట్టి మనకి పారదర్శకత కావాలి, ధర్మంగా న్యాయంగా ఉండాలి, ఆచరణ సాధ్యం కావాలి. కొన్ని మనం వాళ్ళు చెప్పినా కూడా జరిగే పనులు కాదు దీర్ఘకాలంలో. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ దృష్టితో కొన్ని అంశాలు. నాకేం రియల్ ఎస్టేట్ గొడవలు తెలియవు. నాకు ఎక్కడ మీరు చెప్పే ఏ ప్రాంతంలో 1 సెంటు భూమి లేదు, 1 గజం భూమి లేదు. కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు దీనిలో. ఆ దృష్ట్యా మొట్టమొదటిది జోనింగ్ విషయం ఏం చేయాలి? ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశారు. మొన్ననే మీకు గుర్తుంటుంది, ఈ పారిశ్రామిక వాడలో హైదరాబాద్ నగరంలో కొన్ని వేల ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని జోన్లు మార్చేస్తామన్నారు. దానిలో ఏమన్నారు? మల్టీపర్పస్ ల్యాండ్ యూజ్ అన్నారు. మరి మీరు 5-6 వేల ఎకరాలకు అప్పని చేసినప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రియల్ ఎస్టేటు 50 ఎకరాలు, 100 ఎకరాలు, 20 ఎకరాలు కూడా ఒకటి ఉంది. ఒకటి పెద్దది 2000 ఎకరాలు ఎంతో ఉంది. మిగతావన్నీ 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నాయి. ఒక గ్రామానికి 1000-2000 ఎకరాలు ఉంటుంది సగటు. మనకి హెచ్ఎండిఏ పరిధి, మీరు చెప్పే ప్రాంతాల పరిధి చూసినట్టయితే 7300 చదరపు కిలోమీటర్లు. ఇందాక మల్లారెడ్డి గారు చెప్పారు. దానిలో 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన హైదరాబాద్, ఈ మధ్య నోటిఫై చేసిన హైదరాబాద్ వదిలేసినా కూడా 5300 చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపు 13 లక్షల ఎకరాలు. 13 లక్షల ఎకరాలు. 13 లక్షల ఎకరాల్లో 1000-1200 గ్రామాలు ఉన్నాయి. అంటే గ్రామానికి 1000-1200 ఎకరాలు ఉంది కదా. ఆ 1200 ఎకరాలు ఒక పూల్గా భావించి దానిలో కావాలంటే జోనింగ్ 10%, 20% పెట్టండి, రైతులందరినీ పూల్ చేసుకోమనండి. అంతేగాని ఈ ఏరియా అంతా కూడా గ్రీన్లో పెట్టేశాం, మీరేం చేయడానికి వీల్లేదు, ఈ ఏరియా మీ ఇష్టం వచ్చేట్టు కట్టుకోవచ్చు, మీరు నాకు కోట్లు ఇచ్చేయచ్చు. ఇదేం పరిపాలన?
ఇదేం ధర్మం? మీరే కదా మనం చేసింది. ఇండస్ట్రియల్ వాడల్లో, పారిశ్రామిక వాడల్లో మీరే కదా మల్టీపర్పస్ జోన్ అని పెట్టింది. మరి అక్కడ పెట్టింది ఇక్కడ ఎందుకు వర్తించదు? సులభమైన పరిష్కారం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏముంటుందంటే మరి గ్రీన్ వోల్ట్ వద్దా, మాకు రోడ్ల కోసం వద్దా, మరో దానికోసం వద్దా, రకరకాలు చెప్తారు. మనందరం అభివృద్ధి వాళ్ళు ప్రకటిస్తారు. ఇట్లా చేసినట్టయితే మీరు ఆలోచించండి, గట్టిగా దాని గురించి పట్టుబడదాం. ప్రభుత్వానికి నగరాభివృద్ధి కోసం ఇబ్బంది ఉండదు, మనందరికీ న్యాయం జరుగుతుంది. కొంతమంది ఖరీదైన వాళ్ళు, పలుకుబడిన వాళ్ళు, లంచాలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు లాభపడటం కాకుండా ఇక్కడ పెరిగే నగరం అనుకున్న అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఈ ప్రాంతంలోని అందరికీ వస్తాయి. ఇది మొట్టమొదటి. రెండోది, భూసేకరణ ప్రస్తావన వచ్చింది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ అంటే అది చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే భూమిని కోల్పోవటం అనివార్యం, మనం ఏం చేయలేం ఆ ప్రాజెక్ట్ రావాలంటే. పాపం భూమి కోల్పోయిన వాడికి లాభం లేదు, వేరే వాడు లాభపడతాడు. దాని సంగతి వేరే చూద్దాం. కానీ పట్టణీకరణ ఇలాంటి భూసేకరణ అయినప్పుడు నా ప్రతిపాదన ఏమిటంటే, 1 ఎకరం భూమి కావాలి అంటే ప్రభుత్వానికి 2 ఎకరాలు సేకరించాలి. సేకరించి ఆ ప్రాజెక్టుకి ఎంత కావాలో భూమి ఇచ్చేసాక మిగతా సగం మిగులుతుంది కదా, ఆ మిగిలింది భూమి కోల్పోయిన వాళ్ళకే ఎకరం పోతే 6 ఎకరం ఇచ్చేద్దాం. ఈ లోపల ఏమవుతుంది, ప్రాజెక్టు వల్ల మన భూమి వాల్యూ 10 రెట్లు 20 దాకా చెప్పారు వారు, నర్సగడ్ గారు చెప్పారు. మస్తు వస్తుందని చెప్పాను కానీ వెళ్ళి పెరిగిపోయినాయి. కనీసం కొంత భూమి పోవడం అనివార్యం, ఎవరో ఒకళ్ళు పోవాలి కదా, లేకపోతే రాదు కదా. కానీ పోయినవాడు ఒకడు కన్నీళ్లు కారుస్తుంటే పక్కన మిగిలిన వాడు రోడ్డు పక్కన ఉందని చెప్పి కోట్లు అయిపోతుంది. దాన్ని తేలిక చేయొచ్చు. ఎకరాన్ని 2 ఎకరాలు చేయండి, 100 ఎకరాలు కావాలి సేకరించండి, 200 ఎకరాలు సేకరించండి. పోయిన వాళ్ళకి ఎంత భూమి పోతే అంతలో సగం మళ్ళీ తిరిగి ఇచ్చేయండి, అభివృద్ధి చెందిన భూమిని. 100% అయినా కూడా భూమి కోల్పోయిన వాళ్ళు అదృష్టవంతులు ఉంటారు, పక్కన లాభం ఉంది, మనం ఏం చేయలేం దానికి. ఇది చాలా రీజనబుల్. పెద్ద కష్టమైంది, దీనిలో ఏ రకమైన ఇబ్బంది లేదు నా దృష్టిలో. మనసు ఉండాలే కానీ అంటే దోచేసుకోవాలి, లేఅవుట్లు మార్చేసి లేకపోతే అలైన్మెంట్ మార్చేసి డబ్బులు తినేయాలి అని కోరుకుంటే తప్ప నిజంగా ప్రజలకు న్యాయం చేయాలి, అభివృద్ధి కూడా జరగాలి. ఈ రకంగా అభ్యంతరానికి నాకు ఆస్కారం కనిపించట్లేదు. మూడోది, కొంచెం దీన్ని దాటి వెళ్తున్నాను. మీరు సమస్యలు నా దృష్టిలో ఈ 2 చాలా, ఇందాక ప్రస్తావించిన 3 అంశాలు, ఈజ్మెంట్ రైట్స్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, జోనింగ్ కానీ, చాలా మేరకు పరిష్కారాన్ని మనం వెతుక్కోవచ్చు, ఆచరణ సాధ్యమైన పరిష్కారం. మీరంతా అనుమతిస్తే పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, నర్సగౌడ్ గారు ఉన్నారు, కరుణాగోపాల్ గారు, మరి అర్బన్ ఎక్స్పర్ట్ ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు. కాబట్టి ఇది నగరం అభివృద్ధితో ముడిపడిన సమస్య కాబట్టి కొంచెం విస్తరిస్తున్నాను అంశాన్ని. ఐడిపిఎల్ భూములు ఉన్నాయి, చాలా కాలం నుంచి మూతపడింది కదా. దానివల్ల మనకేమైనా వచ్చింది ఏంటంటే ఐడిపిఎల్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కంపెనీలు పెట్టారు, అంతవరకు తప్ప ఆ కంపెనీ మూతపడిపోయింది. ఐడిఎల్ ఉన్నది, ఇండియా డెటోనేటర్స్ లిమిటెడ్. హిందూ చేస్తే ఎవరిదో అనుకుంటున్నాను, తెలియదు ఎవరిదో ప్రస్తుతం. ఇవన్నీ నడిబొట్టున్నాయి. పూర్వం అప్పుడు ఊరు బయట ఉంటున్నవాళ్ళం, ఇప్పుడు ఊళ్ళో ఉండాల్సిన అవసరం లేదు. డెటోనేటర్స్ ఊళ్ళో హైదరాబాద్ నగరంలో పెట్టడం ఏంటి, ఐడిపిఎల్ ఇక్కడ ఉండటం ఏంటి? ఆ భూములను ఏం చేయాలి? కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వానికి మనం చెప్దాం, మీరు వాళ్ళకి కన్వర్షన్ ఇచ్చేయండి, ఒక్క షరతు మీద. 100 ఎకరాల భూమి కన్వర్షన్ కావాలంటే 50 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేయండి. లంచంగా 30% ఇవ్వమంటున్నారు కదా మీ దగ్గర, వాడికి ఎందుకు పడే, వాడి కన్వర్షన్ కోసం ఇచ్చేస్తున్నాం కదా. దాన్ని మీరు గ్రీన్ బెల్ట్గా వాడండి, దాన్ని మీరు నగరంలో మౌలిక సదుపాయాల కోసం వాడండి, దాన్ని కమర్షియల్గా వాడండి. సిటీకి డబ్బులు రావడం కోసం కొన్ని కమర్షియల్గా పోతే కొంత భూమి దానికి కూడా వాడండి. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనకి విస్తారమైన భూమి ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. కొంచెం ఇమాజినేటివ్గా ఆలోచించాలి, న్యాయంగా ఆలోచించాలి. లంచాల ద్వారా మన కన్వర్షన్ కాకుండా సమాజానికి ప్రయోజనం వచ్చేట్టుగా కన్వర్షన్ గురించి ఆలోచించాలి. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఇందాక వారు చెప్పారు, కొన్ని సందర్భాల్లో లిటిగేషన్ ఉన్నప్పుడు మరో సందర్భంలో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అవసరం, అనివార్యం. కానీ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అన్న పేరుతో టైటిల్ ఏ రకంగా అనుమానం లేనటువంటి ల్యాండ్స్, ఎలాంటి అనుమానానికి ఆస్కారం లేని ల్యాండ్స్ విషయం కూడా దత్తాత్రేయ గారు చంపేస్తున్నారు. మ్యూటేషన్ చేసిన ల్యాండ్స్, బిల్డింగ్ అప్రూవల్ చేసిన ల్యాండ్స్, లేఅవుట్ అప్రూవల్ చేసిన ల్యాండ్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్న ల్యాండ్స్. ఇప్పుడు అధికారులను అడిగితే క్యాబినెట్లో చెప్పారు మాకు ఇవన్నీ ఇన్ఫార్మల్గా మీరు తాపేమని చెప్పని, వీలుంటే కోర్టుకు వెళ్ళాలన్నారు. కోర్టుకు వెళ్ళాలంటే ఈ దేశంలో ఈవేళ మనం ఏం నిజాయితీగా మాట్లాడుకుందాం, ఎన్ని లక్షల ఖర్చు అవుతుంది, ఎన్ని ఏళ్ళు పడుతుంది, ఇంతకంటే దారుణం ఇంకోట్లేదు.
నిజంగా నేను చెప్తున్నా, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. చట్టం స్పష్టంగా ఉంటే వాడెవడో చెప్పేది అంటే ఏ చట్టం కింద చెప్తున్నాడు? అంత దమ్ములు లేని గాడిదలు ఎందుకున్నారు ఇక్కడ? పరుషంగా మాట్లాడుతున్నారు. కానీ దీని మీద కొంచెం మనం గొంతెత్తాలి. నిజంగా నగర అభివృద్ధికి అవసరమైన భూములు కానీ, లేకపోతే లిటిగేషన్లో ఉన్న భూములు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఉన్నాయి కానీ అంటే నిర్దిష్టంగా సేకరించిన ఆ వంక పెట్టి ఎక్కడో ఆ భూమి ఉందని చెప్పిన ఇక్కడ మీ 15 ఎకరాల ఉదాహరణకి మీకు తెలిసి ఉంటుంది, మన స్పేస్ ఎంప్లాయీస్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 45 ఏళ్ల క్రితం వాళ్ళు సొంతంగా కొనుక్కుని కాలనీ కట్టుకుని ఇళ్ళన్నీ కట్టేసుకున్నారు. లేఅవుట్ అప్రూవల్ అయిపోయింది, ఇళ్ళన్నీ కట్టేసుకున్నారు. మ్యూటేషన్ జరిగింది, ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్స్ ద్వారా అన్ని అప్రూవ్ చేసింది. వాళ్ళంతా పాపం ఈ దేశంలో స్పేస్ టెక్నాలజీ కోసం పనిచేసినటువంటి అధికారులు, సైంటిస్టులు. 45 ఏళ్ల తర్వాత మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఏమో, మీరు ఎవరికి నమ్మితే రిజిస్టర్ కానేమో ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టారు. ఎట్లా పెట్టారండి? అన్యాయం కదా అంటే అన్యాయం కరెక్టే, మిమ్మల్ని ఏం చేయమంటారు? కోర్టుకెళ్ళండి అంటున్నారు. రియల్ ఎగ్జాంపుల్. ఇది ఒక్క భారతదేశంలో మాత్రమే సాధ్యం. విజ్ఞత గల ఏ దేశంలో కూడా ప్రభుత్వం ప్రజల హక్కుల్ని ఇంత దారుణంగా హరించి వేసి దమ్ముంటే కోర్టుకెళ్ళవా నాకు చెప్పాకని చెప్పాను. అసలు అది ఊహించిన సాధ్యం. కలోనల్ ప్రభుత్వంలో కూడా, వలస పాలనలో కూడా ఒక అధికారులు కోర్టుకెళ్ళని చెప్పంటే అవమానంగా భావించేవాడు. ప్రజల హక్కుల్ని కాపాడాలని యంత్రాంగం ఎందుకండి తగలట్టన ప్రభుత్వం ఉన్నది? స్పష్టమైన హక్కులు ఉన్నటువంటి యంత్రాంగం. ఇక్కడ మనం కొంచెం గట్టిగా కొలుతాం. ఇలాంటివి ఇప్పుడు సోకాల్డ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. మనం మళ్ళీ ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్కు జనం ఎవరు కొట్టేయాలని మనం ప్రయత్నం చేయట్లేదు. మళ్ళీ ఆ మాట అంటారు. వీళ్ళంతా ఏంటంటే దేశాన్ని దోచుకునే వాళ్ళు, దోపిడీ కొనసాగాలంటే, వ్యతిరేకించే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలంటే జేపీ గారికి ఏదో ల్యాండ్ ఉండి ఉంటుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకెవరికో లాభం చేయాలని కోరుకుని ఉంటారు, లేకపోతే ఇంకెందుకు ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం చాలా పకడ్బందీగా పరిష్కారం సూచించాలి, గొంతు విప్పాలి. ఇక ఇంకొంచెం హైదరాబాద్ నగరం గురించి విశ్వేశ్వర్ గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి చాలా క్లుప్తంగా. ఈవేళ విశ్వేశ్వర్ గారు కాకతాళీయంగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫ్రంట్ పేజ్, అబ్ ఢిల్లీ దూర్ నహీ, హైదరాబాద్ ఎయిర్ స్లిప్స్ ఇంటూ సివియర్ జోన్. మనం ఏదో ఢిల్లీలో పొల్యూషన్ ఉంది, ఢిల్లీలో బతకలేకపోతున్నారు అంటున్నాం. హైదరాబాద్ నరకంగా మారుతోంది. హైదరాబాద్ పెరగాల. నేను పుట్టింది ఇక్కడ కాకపోయినా నా 36 ఏళ్ల నుంచి కూడా ఇది నా నగరం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ సిటీ. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, గొప్ప ఎయిర్పోర్ట్ కావచ్చు, విస్తారమైన రోడ్లు కావచ్చు, హైటెక్ సిటీ నిర్మాణం రూపకల్పన చేసిన వాడు నేను ఆనాడు లాస్ట్ పోస్టింగ్ గవర్నమెంట్లో ఉండగా. దాన్ని అద్భుతంగా తర్వాత చేయడం కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కొన్ని కొరతలు ఉన్నా కూడా అది ఖచ్చితంగా పెరగాలి. ఇప్పుడు బెంగళూరు ధీటుగా వస్తున్నాం. కానీ బెంగళూరుతో ట్రాఫిక్లోనే పోటీ పడేది మనం, ఢిల్లీతో పొల్యూషన్లోనే పోటీ పడేది మనం. తేలిగ్గా దీన్ని మార్చచ్చు. హైదరాబాద్లో ఈవేళ హైదరాబాద్ కంటే ఢిల్లీ 4 రెట్లు 3 రెట్లు జనాభా ఉంది. ఢిల్లీ కంటే హైదరాబాద్లో వాహనాలు ఎక్కువ ఉన్నాయి, తెలుసా మీకు? ఢిల్లీ కంటే హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ వాహనాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? గతి లేక, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోబట్టి ప్రైవేట్ వాహనాలు. మరి పొల్యూషన్ దాకా ఏమవుతుందండి? బాంబే కంటే వాహనాలు ఎక్కువ ఉన్నాయి. బాంబే కంటే పెద్ద నగరం, గొప్ప నగరం ఉంది. బాంబే కంటే హైదరాబాద్లో ప్రైవేట్ వాహనాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. బాంబేలో 64 లక్షల మంది మెట్రోలో వెళ్తుంటే హైదరాబాద్లో 4 లక్షల మంది. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఫ్రీక్వెన్సీ పెంచలేకపోతున్నాం. 300 కోట్లు ఖర్చు పెట్టి కోచ్లు పెట్టే అవకాశం లేక, ఇంకా రకరకాలు. కాబట్టి పొల్యూషన్ కానీ, నగరంలో రద్దీ కానీ ఇది కొనసాగినట్టయితే నగరం నరకం అయిపోతుంది. దాని మీద పరిష్కారం ఉంది. మనం బెంగళూరు కాదు, అదృష్టం కొద్దీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి పెద్ద ఇబ్బంది లేకుండా మనసు ఉండాలే కానీ సింగిల్ అథారిటీ పెట్టడం, మెట్రో, తర్వాత ఎంఎంటీఎస్, తర్వాత ఆర్టీసీ, ఒకే అథారిటీ ఒకే టికెట్. ప్రపంచం అంతా ఒకే అథారిటీ ఒకే టికెట్ ఉంటుంది. ఉమ్టా పేరు ఉమ్టా పెట్టారు ఇక్కడ. ఆ ఉమ్టాలు ఎవరున్నారు? దేవుడికి ఎరుక, మీకు తెలుసు. అది ఆయనకే తెలియదు ఏం చేస్తున్నాడు. రంగు రుచి వాసన లేని సంస్థలు అయిపోయినాయి. పాపం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది ఉమ్టా పెట్టకపోతే మేము డబ్బులు ఇవ్వమన్నారు. కాబట్టి ఉమ్టా పెట్టేసాం అన్నారు, అయిపోయింది, ఇంకేం లేదు. ఇస్తేనే మా వాయనం, పుచ్చుకుంటేనే మా వాయనం. కాబట్టి సింగిల్ అథారిటీ, టోటల్ కోఆర్డినేషన్. 2, లాస్ట్ మైల్ కనెక్టివిటీ. 60-65% టైం కానీ డబ్బు కానీ ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో పోతుంది.
3 ట్రాఫిక్ రూల్స్ కొంచెం ఎన్ఫోర్స్ చేయండి అయ్యా. లేదా హైలీ నెట్వర్క్ సిటీ అని చెప్తున్నాం మనం, కొన్ని వేల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయన్నాం. ఇంకొక అంశంతో ముగిస్తాను నేను. ఈ మధ్యన 2000 చదరపు కిలోమీటర్లు చేసి భారతదేశంలో అత్యంత విశాలమైన నగరం, ప్రపంచంలో మేటి నగరం అని చెప్తున్నాం మనం. 2,70,00,000 ఎంతమంది జనాభా ఉన్నారు పెరిగేది. ఈ 2000 చదరపు కిలోమీటర్లు కొత్త హైదరాబాద్ సిటీ ఇప్పుడు 2,20,00,000, 2,70,00,000 జనాభా, 2 కోట్లు దాటుతుంది. సరే, దానిలో కొంత మేలుంది, కొంత నష్టం ఉంది. దాని గురించి ప్రభుత్వ విధానాలను ప్రభుత్వానికి హైదరాబాద్ని విస్తరించారు కదా సిటీకి, జీహెచ్ఎంసీని. అది ఇప్పుడు ప్రభుత్వం చట్టబద్ధంగా విధానం తీసుకుంటే నేను ఎప్పుడు వ్యతిరేకించను. ఎందుకంటే ప్రభుత్వాన్ని వాడు ఏం చేసినా నేను వ్యతిరేకిస్తానేది కరెక్ట్ కాదు. కానీ చేసేది కొంచెం హేతుబద్ధంగా చేయమని కోరుతున్నాం. ఉదాహరణకి లండన్ నగరం జనాభా 90 లక్షలు విశ్వేశ్వర్ గారు. మన జనాభా రేపు పొద్దున 2,70,00,000, 2,20,00,000 అవుతుంది. లండన్ నగరంలో 39 బరోస్ ఉన్నాయంటే 90 లక్షల జనాభాకి 39 మున్సిపాలిటీలాగా పనిచేస్తాయి. అన్ని పనులకి మున్సిపాలిటీ అదే. మరి నగరం ఏం చేస్తుంది? మేయర్ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? 3 పనులు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నేను చెప్పాను, ఇంటిగ్రేషన్ మొత్తం చూసుకోవటం. పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది, పోలీసులు, ఫైర్ సర్వీసెస్. 4వ పని రీజనల్ ప్లానింగ్. కనీసం హైదరాబాద్లో మహానగరంగా పెట్టి మీరు ఏ సమస్య ఉన్నా కూడా, ఇక్కడంటే ఎంపీలు కూర్చున్నారు, దత్తాత్రేయ కూర్చున్నాం, అంతా కూర్చొని వింటున్నాం. 2,70,00,000 మంది ఇక్కడికి వినేవాడు వాడు వినాలని కోరుకున్నా కూడా వాడు పట్టించుకునే శక్తి వాడికి ఉంటుందా? లండన్ని అనుకరించండి. భరోసాగా ఒక 15, 20, 25 మనం ఈ ప్రస్తుతం సర్కిల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటి వాటిని ఫుల్ మున్సిపాలిటీగా మార్చేసేయండి. ఇంటిగ్రేటెడ్ ఫంక్షన్ కోసం, రీజనల్ ప్లానింగ్ కోసం చెప్పిన అర్బన్ ట్రాన్స్పోర్ట్ లాంటిది ఈ మహానగరం చూడండి. అంతేగాని ఈ 2,70,00,000 మందికి మహానగరం పెట్టి ఇంకా స్థానిక ప్రభుత్వం అంటే ఏ స్థానిక ప్రభుత్వం? ప్రపంచంలో 2,70,00,000 జనాభా ఉన్న దేశాలు మొత్తం 20 కూడా ఉండవు. ఇది చాలా అగైన్ లో హ్యాంగింగ్ ఫ్రూట్, చాలా తేలికైన పరిష్కారం. అసలు ఎంతసేపు రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదిద్దామన్న కోరిక తప్ప, నోరూరటం తప్ప, ఈ అవినీతిని నేను ఒక్కరోజు ఆపలేము. తర్వాత చూద్దాం. ఇందాక వారు నర్సయ్య గారు చెప్పిన దానిలో ఒకటే పొరపాటు అన్నది. 300 రూపాయలు ఓటు అన్నారు. ఎక్కడండి 300 రూపాయలు ఓటు? ఇవాళ పంచాయతీల్లోనే 1,500 జనాభా అంటే మా వాడు చెప్తున్నాడు 50 లక్షలు ఖర్చు అయిందని చెప్పాను. కాబట్టి 300 ఓటు మీరు మరి ఆ రోజుల్లో ఉందేమో. దాటిపోయాం, చాలా దాటిపోయాం. కాబట్టి దానిలోకి నేను వెళ్ళను. అది విస్తృతమైన విషయం. ఈ దేశంలో రాజకీయం మార్చడం, డబ్బులు గొడవ అంటాను. కానీ మన చేతుల్లో ఉన్నవి సులభమైనవి, అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేనివి, అభివృద్ధికి అడ్డు కానివి, సామాన్యులకు న్యాయం జరిగేవి మన దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కటే సూచన ఏమిటంటే, పెద్దలు దత్తాత్రేయ గారిని, విశ్వేశ్వర గారిని కోరేది, కర్ణ గారు లాంటి నిపుణులు ఉన్నారు, ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేద్దాము. కొంచెం వీటిలోకి లోతుగా వెళ్ళి పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి కావాలి, రైతులకు అన్యాయం జరగకూడదు, ఈ నగరం నరకం కాకుండా ఉండాలి. దానికి కొన్ని అంశాలు పెట్టుకుని కొంచెం మనం కనుక క్రెడిబుల్గా, విశ్వసనీయతతో గట్టిగా గొంతెత్తినట్టయితే నేను చాలా ఆశావాదిని. ఖచ్చితంగా మార్పు అంటూ వస్తుందని నమ్మకం నాకున్నది. ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి ఆశిస్తూ మరోసారి మీ దత్తాత్రేయ గారు హైదరాబాద్లో పెరిగారు, విశ్వేశ్వర్ గారు హైదరాబాద్లో పెరిగారు, నేను గ్రామంలో పెరిగిన వాడిని. కాబట్టి ఒక రైతు హృదయం ఏంటో నాకు తెలుసు. ఆ భూమి అంటే ఉన్న మమకారం, కానీ భూమి పోతే సొంత భూమిని సొంతంగా వాడుకునే అవకాశం లేకపోతే ఆ బాధ ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. దాని పరిష్కారం మనం వెతుకుదాం. ఖచ్చితంగా పరిష్కారాలు ఈ రీతిలో మనం అంతా అంగీకరించినట్టయితే మనం కూర్చుని మరింత లోతుగా ఆలోచించి దానికి వెళదాం. ప్రభుత్వంతో కూర్చుని చేస్తే కొన్నైనా వింటారని విశ్వాసం నాకు. ఎందుకంటే మనం వాళ్ళకి అన్యాయం తలపెట్టట్లా, వాళ్ళ లంచాలు కూడా ఆపట్లా. వాళ్ళు అదేది కానివ్వండి, ఉన్నంతలో ధర్మంగా చేయవయ్యా, మీకు మాకు ఇబ్బంది లేకుండా సాధ్యం అని చెప్పానంటే, అది కూడా చేయకపోతే ఇక మనం చూద్దాం ఇప్పుడు ఏం చేద్దాం. మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు జయప్రకాష్ నారాయణ గారికి ధన్యవాదాలు. ఈ మధ్యనే ప్రభుత్వం, ఇందాక మీరు పెద్దలందరూ చెప్పినట్టు, భూసేకరణ ఎక్కడైతే అవసరం ఉందో రైతులు సహకరించారు, ఇప్పుడు కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి మీరు అన్నట్టు తరతరాల అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఆ భూమికి రైతుకు మధ్య ఏ రకమైనటువంటి సంబంధం ఉంటుందో మనకు తెలుసు. ఆ సంబంధాన్ని తెంచినప్పటికీ కూడా రైతులు సహకరించిన, మళ్ళీ ప్రభుత్వము
మొన్న ఈ మధ్యన రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి ఆల్రెడీ రోడ్ ఉన్నది, శ్రీశైలం రోడ్ ఉన్నది, 4 లేన్ రోడ్ ఉన్నది. మళ్ళీ ఒక కొత్తగా నేరుగా 300 ఫీట్లతో కొత్త రోడ్డుకు ల్యాండ్ యాక్విజిషన్ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంతేకాదు శంషాబాద్ నుంచి కొడంగల్ నేరుగా ఇప్పుడు చేవెళ్ళ నుంచి జాతీయ రహదారి ఉన్నది. మళ్ళీ ఒక 300 ఫీట్ల మరి పెద్దలు ఎంపీ గారు కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీ పోయే రోడ్ ఇది. ఈ రకంగా మళ్ళీ ఒకటి రోడ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో అందరూ కూడా బలయ్యేది రైతులే. రోడ్డు ఉండంగా ఉన్న రోడ్డు ఉండంగా మళ్ళీ దానికి ప్యారలల్గా సమాంతరంగా ఇంకొక రోడ్డు. ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు పెద్దలు మరి నిరంతరం ప్రజల సమస్యల మీద స్పందించేటటువంటి మాజీ గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారిని మాట్లాడవలసింది కోరు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, డాక్టర్ నరసయ్య గౌడ్ గారు, అలాగే మల్లారెడ్డి గారు, కరుణా గోపాల్ గారు, మిగతా రైతు మిత్రులారు, మన ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యల మీద మనం దృష్టిని పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, నరసయ్య గౌడ్ గారు కూడా బాగా చెప్పారు. భూమి అనేది రైతు కానీ రైతు కూలికి కానీ ఎంత భూమి ఉన్నా అది నా ఆస్తి అని భావించేటువంటి ఒక ఏకైకమైన దేశము భారతదేశం. కాబట్టి భూమి ఏ గౌరవానికి సూచకం. భూమి అనేది మన యొక్క ఉన్నటువంటి వ్యక్తిత్వాన్నే కాకుండా మన కుటుంబం యొక్క ఉన్నటువంటి స్థానాన్ని చూపిస్తుంది. కాబట్టి అలాంటి భూములు ఇప్పుడు విలువైనవి. విలువ లేనప్పుడు, భూమికి విలువ లేనప్పుడు పెద్ద ఎవరు పట్టించుకున్నారు. కానీ ఇప్పుడు భూములు విలువైనవి. జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కూడా భూములు అమ్ముకొని సంపాదిద్దామనేటువంటి ఆలోచన ఉంటే అది ఏ రకంగా ప్రజాహితం కాదని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. భూముల్ని అంటే నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఒకసారి నేను జయప్రకాష్ నారాయణ గారు కలిసినప్పుడు వారు నాతో చెప్పారు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, మౌలిక వసతుల గురించి, వాటి యొక్క అభివృద్ధి గురించి కొంచెం ఆలోచన చేయండి అన్నారు. నేను ఆలోచన చేసినాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఒకటి. మల్లారెడ్డి గారు నాకు మొదటి నుంచి కూడా ఈ హెచ్ఎండిఏ మీద అనేకమైనటువంటి ఒక సలహాలు సూచనలు ఇచ్చినారు. అందుకని నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఈ శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయడానికి రాజకీయాలకు అతీతంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని తప్పకుండా ఏర్పాటు చేద్దామని నేను జయప్రకాష్ నారాయణ గారికి మనసారా కోరుతా ఉన్నా. మీరు కొన్ని పేర్లు కూడా సజెస్ట్ చేయండి. రాజకీయాలకు సంబంధం లేదు. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా ఆహ్వానించాం. బూర నరసయ్య గౌడ్ గారు కూడా మాజీ పార్లమెంట్ సభ్యులని ఆహ్వానించాం. కోదండ రామ్ గారి కూడా పిలిచాం. ఎందుకంటే రేపు కౌన్సిల్లో సమస్య ఎత్తాడు. కోదండ రెడ్డి అంటే ఎవరైతే రైతు కమిషన్ చైర్మన్ ఉండో ఆయన కూడా ఆహ్వానించాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన లక్ష్యం అనేది ఈ గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాం. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నప్పుడు హైదరాబాద్ కార్పొరేషనే ఉండేది. తర్వాత ఇది 2005, 2006లో గ్రేట్ హైదరాబాద్ వచ్చింది.
అప్పుడే ఈ భూ సమస్య ప్రారంభమైంది. ఈ భూ సమస్య ఎందుకు వచ్చిందంటే ఒకటి రింగ్ రోడ్. రింగ్ రోడ్లో నిజంగా అవుటర్ రింగ్ రోడ్డు లేక రింగ్ రోడ్ అని, అవుటర్ రింగ్ రోడ్లో అత్యధికమైనటువంటి భూములు కోల్పోయిన వాళ్ళు రైతులని, ఆ భూముల వల్ల లాభపడే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేకపోతే వేరే వ్యాపారస్తులని నేను మనం చేస్తున్నాను. ఆ భూములు నిజంగా ఆ రైతులకే కానీ డెవలప్మెంట్ చేయలేకపోయినా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఉంటే రైతు ఇవాళ కోటీశ్వరుడు అయ్యేవాడని నేను మనం చేస్తున్నాను. రైతులను భాగస్వామ్యం చేయాలి. భాగస్వామ్యం చేస్తే రైతుకు కూడా లాభం ఉంటుంది. ఆ విధంగా మేము ప్రధానమైన అంశం ఏంటంటే మాస్టర్ ప్లాన్. ఎప్పుడైనా ఎవరైనా ఏ పరిపాలకుడైనా పరిపాలన అనేది చట్టబద్ధంగా చేయాలి, చట్టాన్ని అనుసరించి చేయాలి. చట్టాన్ని అతిక్రమించి చేస్తే అది న్యాయం జరగదు. స్వార్థం కోసం స్వలాభం కోసం చేసుకునేటువంటి పనులు చట్టానికి అతీతంగా చేయలేము. కాబట్టి ఈ చట్టం అనేది ఈ యొక్క ఏదైతే మాస్టర్ ప్లాన్ అంటామో ఈ మాస్టర్ ప్లాను ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేసేవారు ఉన్నారు. కానీ గతంలో 10 సంవత్సరాలు చేసేవారు. 10 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ చేసేవారు. ఇది ఈ మాస్టర్ ప్లాను మొదటి నుంచి ఇప్పటి వరకు అంటే నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ మాస్టర్ ప్లాన్లో లోపభూయిష్టం ఉన్నాయని అనేకమైనటువంటి లెటర్ రాస్తే అప్పుడు ఈ యొక్క మాస్టర్ ప్లాన్ పంపించారు నోటిఫికేషన్ చేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా మాస్టర్ ప్లాన్ సక్రమంగా లేవు. ఏ ప్రభుత్వమా ఏంటి దాన్ని నేను అడగలేదు. కానీ సమయానుకూలంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసే అవసరము ఎంతైనా ఉంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు దాంట్లో జోన్లు ఏర్పాటు చేస్తారు. అదే ముఖ్యమైన అంశము జోన్లు. ఇప్పుడు మన సమస్య అంతా కూడా వచ్చింది ఒకటే, రైతుల యొక్క ఉన్నటువంటి భూములన్నీ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో లేక బయటగానే ఉన్న భూములన్నీ ఇప్పుడు ఎస్ఎండిఏ పరిధిలో వచ్చినాయి. కాబట్టి మీ అందరి రిక్రియేషన్ జోన్లో ఉన్నాయి. కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి. కానీ వేరే వాళ్ళ భూములు ఏవి ఉన్నాయో అవన్నీ మల్టిపుల్ జోన్స్లో ఉన్నాయి. ఆ మల్టిపుల్ జోన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని పెద్ద పెద్ద ఉన్నటువంటి ఒక అంతస్తులు కడుతున్నారు. కానీ రైతు యొక్క భూమిలో సొంత ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కూడా ఇవాళ మీకు లేదు. సొంత ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లేదు మీకు ఇవాళ. మీ భూమిలో మీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే కూడా ఇస్తలేరు. మీ భూములు కొనుక్కున్న వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకు సులభంగా పర్మిషన్లు వస్తున్నాయి. అపార్ట్మెంట్లు అవుతున్నాయి, స్కైరైజ్ బిల్డింగ్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద కూడినటువంటి అపార్ట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఈ సమావేశం ఆధ్వర్యంగా వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క జోన్లన్నింటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఏర్పాటు చేయాలని నేను ఈ సభాముఖంగా నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. రైతులకు ఉన్నటువంటి భూమి ఇప్పుడు తక్కువ భూమి ఉంది, భూమి చాలా కోల్పోయినాం. ఆ ఉన్న భూమిలోనైనా మంచి ఇల్లు కట్టుకొని ఆయన బాగుపడేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయాలి. రెండవది మాస్టర్ ప్లాన్లో ఎప్పుడైనా మాస్టర్ ప్లాన్లో మనకు హైదరాబాదు దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 500 చెరువులు కుంటలు ఉన్నాయి.
500 చెరువులు గుంటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని ఆక్రాంతం అవుతున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే మన యొక్క భూగర్భ జలాలకు ఉన్నటువంటి దీన్ని పెరగాల, పర్యావరణం పెరగాల, హైదరాబాద్ పరిశుద్ధంగా ఉండాలి. జయప్రకాష్ నారాయణ గారు చాలా చక్కగా చెప్పినారు. ఏంటంటే పట్టణీకరణ పెరిగినా కొద్దిగా ఎంత పెరిగినా కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది చిన్నగా ఉండాలి. ఎప్పుడైనా మహాత్మా గాంధీ గారు కూడా చెప్పినారు, ఎంత పెద్ద మున్సిపాలిటీ అయితే కార్పొరేషన్ అయితే అన్ని మౌలిక సదుపాయాలు చేయలేరు. రోడ్లు వేయలేరు, డ్రైనేజీ చేయలేరు, ట్రాన్స్పోర్ట్ రహదారులు చేయలేరు, ఏ రకమైనటువంటి ఒక పచ్చదనాన్ని చూపించలేరు. ఎందుకంటే అధికారులు కూడా ప్రతిసారి ప్రభుత్వం తిరగడంలోనే సమయం సరిపోతుంది. అందుకనే అభివృద్ధి అనేది మౌలిక వస్తువులు అనేవి ఇవన్నీ డెవలప్ కావాలంటే ఎంత పెద్ద సిటీ అయితే అన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండి ఎంత కానివ్వండి పెంచడం అనేది ముందు ఆలోచన చేయాలి. ఆ పెంచడం అనేది తగ్గించాలి. హెచ్ఎండిఏని ఎంత తగ్గిస్తే అంత మంచిది. హెచ్ఎండిఏలో గతంలో హైదరాబాద్లో ఉన్నాయి, బాలానగర్ ఉంది, బాలానగర్లో ఇండస్ట్రీ, జీడిమెట్లలో ఇండస్ట్రీ, ఉప్పల్లో ఇండస్ట్రీ, కాటదాన్లో ఇండస్ట్రీ, ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఇండస్ట్రీలే. ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్నీ కూడా చాలా పెద్ద పొల్యూషన్ తీసుకొచ్చి పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మూసీ నదిని కానీ లేక హుస్సేన్ సాగర్ కానీ వీళ్ళ పూర్తిగా కలుషితమై. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఏవైతే కాలుష్యంలో ఉన్నటువంటి ఒక పరిశ్రమలు ఉన్నాయో ఈ పరిశ్రమలన్నింటినీ కూడా వాటిని మాత్రం మార్చాలి. ఆ భూముల్ని మాత్రము స్కూళ్ళు, పార్కులు, ఆట స్థలాలు ఆ విధంగా చేయాలి. కానీ వాటిని అమ్మి డబ్బులు సంపాదిద్దామనేటువంటి ఆలోచన ఇది చాలా ప్రమాదకరమైందని, దాని ద్వారా అనేకమైనటువంటి ఒక చేతులు మారుతాయి, డబ్బు చేతులు మారుతాయి. సో అందుకని మనం ఈ విషయాలన్నీ కూడా సమగ్రంగా ఆలోచించాం. మాస్టర్ ప్లాన్లో ఇవన్నీ సమగ్రంగా ఉంటాయి. అన్నిటికైనా ముఖ్యమైనది అటవీ ప్రాంతం. అంటే ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ సిటీ అయింది అంటే భువనగిరి, మెదక్ ఎన్ని 6 జిల్లాలు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి హెచ్ఎండిఏలో 6 జిల్లాలు వచ్చినాయి. పక్కన మెదక్ వచ్చింది, అటు భువనగిరి వచ్చింది, ఇటు పక్క బీపీ అవతల పోయింది. అంటే 6 జిల్లాలు వచ్చినాయి. కానీ ఈ 6 జిల్లాలు ఈ ప్రాంతంలోనే అటవీ ప్రాంతం కూడా ఉంది. ఈ అటవీ ప్రాంతం అనేది కేవలము పామాయిల్ చెట్లు పెడితే అది గ్రీనరీ కింద రాదు. కేవలం పామాయిల్ చెట్లు పెట్టకూడదు, పచ్చదనం వచ్చేటువంటి చెట్లు పెట్టాలి, పండ్లు పెట్టాలా, ఉద్యానవనం పెట్టాలా, మంచి మంచి వృక్షాలను తీసుకొచ్చి పెట్టాలి. పెడితే అప్పుడు గ్రీనరీ వస్తుంది. ఆ గ్రీనరీ వల్ల పర్యావరణం మారుతుంది. అందుకనే ఇప్పుడు వచ్చేటువంటి హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అడవులు ఏవైతున్నాయో వాటిని పరిరక్షించాలి. ఉదాహరణగా ఇప్పుడు నర్సాపూర్ దగ్గర ఉంది, అది ఇలా వచ్చింది హెచ్ఎండిఏనా? చాలా పెద్ద ఇది. కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం పామాయిల్ పెడుతున్నారు. కేవలం పామాయిల్ పెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తయారు చేస్తామంటే కాదు. చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుందరీకరణ కావాలి. సుందరీకరణ కావాలంటే ఉద్యానవనాలు, పార్కులు, ఆట స్థలాలు, మంచి బళ్ళు,
ఇలాంటివన్నింటినీ కూడా చుట్టుపక్కల తీసుకొచ్చుకుంటాయి తప్ప దీనివల్ల ప్రజలకు ఉపయోగము, రైతులు కూడా సహకరిస్తారు. అందుకనే నేను కోరుకునేది ఒకటే, ఈ యొక్క మొట్టమొదటి ప్రభుత్వం వెంటనే రైతుల యొక్క ఉన్నటువంటి భూములు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి అన్ని రింగ్ ఇంకో చాలా బాధాకరం, మీరు అందరూ చెప్పారు అదే బాధ. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎంతవరకు ఎంత డిస్టెన్స్ రేడియల్ రోడ్ నుంచి పర్మిషన్ లేదు మీకు. రేడియల్ రోడ్ నుంచి రేడియల్ రోడ్స్ ఉన్నాయి. రేడియల్ రోడ్స్ నుంచి అక్కడి నుంచి ఇంకా ఎంత ఎన్ని కిలోమీటర్లు రెండా, ఒక కిలోమీటర్ ఇటు ఒక కిలోమీటర్లో మనం కట్టుకోవడానికి వీలేదు, దారి చేసుకోవడానికి వీలేదంటే మీ భూములన్నీ అక్కడనే ఉన్నాయి. రేడియల్ రోడ్ డెవలప్మెంట్ చేస్తే దానికి కనెక్ట్గా రైతు రోడ్ పెట్టుకోవచ్చు. ఎందుకు దానికి అనుమతి ఇవ్వకూడదు? దానికోసం అనేది పెద్ద ఇబ్బంది. అందుకనే రేడియల్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, రైతుల భూములు అవుతున్నాయి, వాళ్లకు రహదారులు చేసుకునే విధంగా వ్యవసాయం చేసుకోవాలా. అంతేగాని బలవంతాన ఆ భూమి అమ్ముకునే పరిస్థితి చేయొద్దు. రైతును భూమి అమ్ముకునే పరిస్థితి చేయొద్దు. రైతు కూరగాయలు పండియచ్చు, రైతు పంటలు పండియచ్చు. ఇప్పుడే మన వెంకటరెడ్డి గారు వెళ్ళారు, ఆదర్శ రైతు ఆయన. వెంకటరెడ్డి గారు ఆదర్శమైన రైతు. ఆయన ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఫామ్ హౌస్? కిసర్ దగ్గర. ఆయన చాలా మంచి పర్యావరణానికి అనుకూలంగా వ్యవసాయం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడిన రైతు వెంకటరెడ్డి గారని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ నేను మనసారా అలాంటి రైతులు పెరగాల. ఈ చుట్టుపక్కల ప్రాంతం అన్నింటిలో కూడా హైదరాబాద్ నిజంగా బాగా డెవలప్ కావాలంటే కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నింటినీ కూడా మన యొక్క ప్రాకృతికమైనటువంటి వ్యవసాయం ద్వారా, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండిస్తే మన యొక్క ప్రజలకు బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే ఇవన్నీ విషయాల మీద సమగ్రమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఈనాడు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నేను 2004లో ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా అలాంటి రైతుల భూములు దానికోసం మనం మేము ఉద్యమం చేస్తే రాజశేఖర్ గారు 4 లక్షలు ఉన్నటువంటి భూమిని 4 లక్షలు ఉన్నటువంటి భూమిని ఆయన 8 లక్షల దాకా చేస్తా అని చెప్పాడు. చివరికి అది 14-15 లక్షల దాకా వచ్చింది. కానీ ఇవాళ దాని భూమి విలువ ఇవాళ కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ భూమి యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది పట్టణీకరణ అయినప్పుడు. అందుకనే రైతులు దానివల్ల నష్టపోకూడదని ఆ రైతులే ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జోన్లు ఉన్నాయో ఆ జోన్లో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఒక అనుమతులు, జోన్ మార్పిడి చేయాలా. నంబర్ 1 జోన్ మార్పిడి చేసి ఆ జోన్లో మార్పిడి చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళి ఏ రకమైనటువంటి దాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పెద్ద పెద్ద వాళ్ళకందరికీ వాళ్ళకేమో మార్చుకునేటువంటి అవకాశం ఇవ్వడం. ఇప్పుడు భూ మార్పిడి చేసుకోవాలంటే చాలా ఖరీదైంది, చాలా ఖరీదైంది. ఖరీదంటే దాంట్లో 50% అధికారులకు పోతుంది, 50% వేరే వాళ్ళకి పోతుంది. ప్రభుత్వానికి వచ్చే లాభం కూడా తక్కువనే ఉంటుంది. అందువల్ల ఈ భూ మార్పిడి అనేటువంటిది మాస్టర్ ప్లాన్లో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. చేసే ముందు రైతుల విషయంలో ఆలోచన చేసి వెంటనే రైతులందరినీ కూడా మల్టిపుల్
మల్టిపుల్ రైతులందరినీ కూడా మల్టిపుల్ జోన్లో వచ్చే విధంగా చేయాలని నేను ఈ సభాముఖంగా నేను మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే మీకు మేము ఒక చిన్న కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశంతో ముగుస్తలేదు. ఈ కార్యక్రమం అనేది ఎంతమంది అయితే రైతులు ఉన్నారో సుమారుగా ఈ హెచ్ఎఫ్డిఏ పరిధిలో ఉన్న రైతులు వాళ్ళందరితో మేము ఒక దరఖాస్తు ఇస్తాం, అప్లికేషన్. మీరు ఆ దరఖాస్తు నింపియండి. ఆ దరఖాస్తులు తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని మేము ఒక 15 రోజుల్లో నెల రోజుల్లో పూర్తి చేస్తాం. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం రూపంలో చెప్తాం. ఒకవేళ ప్రభుత్వం కానీ అది వినకపోతే మళ్ళీ మనందరం కూడా కలిసి ఉద్యమం చేద్దామని నేను మీకు ఈ సభాముఖంగానే మనవి చేస్తాను. ఇది అన్నీ ఒక రాజకీయమైన లేదు, అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు. దీంట్లో పార్టీకి ఏమని లేదు. అందుకని మనందరం సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. సంఘటితంగా ఉండాలి. పార్టీలకు అబోవుగా ఉండాలి. పార్టీలకు అబోవుగా ఉండి రైతు సంక్షేమం, పట్టణ సంక్షేమం, ప్రజల సంక్షేమం ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకొని మన కార్యాచరణను ముందు చేసుకొని పోదామని మన మిత్రుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు సంయోజకుడుగా వారు ఉంటారు. ఇంకా కొంతమందితో మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేసుకొని మేము కార్యక్రమం కూడా ప్రణాళిక కూడా ఏర్పాటు చేసి మీకు ఆ కార్యక్రమం ప్రణాళిక కూడా ప్రకటన చేస్తాము. కాబట్టి మీరందరూ రైతులందరూ భాగస్వాములు కావాలని నేను మీతో మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు వారు పూర్తిగా సమయానికి వచ్చి చివరి దాకా ఉండడం అంటే గొప్ప సాంప్రదాయం. జయప్రకాష్ నారాయణ గారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. చాలా సూచనలు ఇచ్చినారు, ప్రభుత్వానికి కూడా చాలా సలహాలు ఇచ్చినారు. అలాగే విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు వారికి కూడా తక్కువ సమయంలో చెప్పడం జరిగింది. ఆయన వచ్చి ఆయన అమూల్యమైనటువంటి సూచనలు చేశారు. పెద్దలు నరసయ్య గౌడ్ గారు ఆయన వృత్తిరీత్యా డాక్టర్, కానీ సామాజికమైన కార్యకర్త, రాజకీయ నాయకుడు. చాలా చక్కగా చెప్పాడు ఆయన వచ్చి ఆయన విలువైన సమయం ఇచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే కరుణా గోపాల్ గారు ఆమె ఈ పట్టణీకరణ విషయంలో, అర్బన్ పాలసీ విషయంలో చాలా ఎక్స్పర్ట్. ఆమె చాలా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆమె అడ్వైజర్గా పనిచేశారు. అలాగే ఐఏఎస్ అధికారి నిర్మలా గోరెల గారు ఆమె కూడా వచ్చింది. మిత్రుడు మన పద్మశ్రీ వెంకటరెడ్డి గారు వారు కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పి ఆయన వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా నేను నా తరఫున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరికీ కూడా మీరు సమయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మల్లారెడ్డి గారు కూర్చోండి. అందరికీ కూర్చోండి ధన్యవాదాలు. ఒకసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, పెద్దలు జయప్రకాష్ నారాయణ గారికి, కరుణా గోపాల్ గారికి, బూర నరసయ్య గౌడ్ గారికి, ఇంకా విశ్వేశ్వరరెడ్డి గారి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. మీడియా మిత్రులు I learned that ChatGPT works best with detailed prompts, but I hate typing them. So instead, I dictate them using Whisperflow while walking. When I'm walking, my brain just works differently. Ideas start pouring out. But ChatGPT's native voice dictation can't handle my stream of consciousness.